నమస్తే ఇండియా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సండే రిచువల్. ఈరోజు January 25, 2026. రేపు మార్నింగ్ లేచాక మనం జెండా ఎగరేస్తాం, స్వీట్స్ తింటాం. రిపబ్లిక్ డే రైట్? కానీ వైష్, ఈ రోజుకి ఒక స్పెషల్ పవర్ ఉంది. డు యు నో వాట్ టుడే ఈస్? అఫ్కోర్స్ గౌతమ్, టుడే ఈజ్ నేషనల్ ఓటర్స్ డే. టెక్నికలీ రేపు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం పవర్లోకి వచ్చింది. కానీ ఆ పవర్ని యూజ్ చేసే హక్కు అంటే రైట్ మనకి ఈ రోజే గుర్తుచేస్తారు. ఇట్స్ ద డే ఆఫ్ ది ఇంక్. ద ఇంక్, ఎస్. ఆ చిన్న చుక్క మన వేలుమీద ఇట్ చేంజెస్ గవర్నమెంట్స్, ఇట్ టాపుల్స్ కింగ్స్. హిస్టరీలో చూస్తే January 25, 1950 నాడు ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయింది. థింక్ అబౌట్ ద విజన్ ది హ్యాడ్. ఇండియాలో అప్పుడు సగం మంది చదువుకోలేదు, ఇల్లిటరేట్. స్టిల్ దే గేవ్ ఎవ్రీవన్ ద రైట్ టు ఓట్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అదొక పెద్ద గ్యాంబిల్ తెలుసా? వరల్డ్ మొత్తం నవ్వింది, ఇండియాలో డెమోక్రసీ వర్క్ అవ్వదు అని. ఎగ్జాక్ట్లీ, దే కాల్డ్ ఇట్ ద బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ హిస్టరీ. కానీ మనం ప్రూవ్ చేశాం. హిస్టరీలో Jan 25 రిప్రజెంట్స్ ట్రస్ట్. ద లీడర్స్ ట్రస్టెడ్ ద కామన్ మ్యాన్. ద కామన్ మ్యాన్ ట్రస్టెడ్ ద సిస్టమ్. ఆ బ్యాలెట్ బాక్స్ వాజ్ సేక్రెడ్. ఇట్ వాజ్ ది ఓన్లీ వెపన్ అ పూర్ మ్యాన్ హ్యాడ్ అగేన్స్ట్ ద రిచ్ మ్యాన్. ఆ ఒక్కరోజు రిచ్ అండ్ పూర్ సేమ్ లైన్లో నిలబడేవారు. ట్రూ, ఆ లైన్లో నిలబడ్డంలో ఒక కిక్ ఉండేది. బట్ వైష్, లెట్స్ కమ్ టు రియాలిటీ నౌ. ఈరోజు 2026. మనం ఓటింగ్ డే రోజు హాలిడే తీసుకొని సినిమాకి వెళ్తున్నాం, లేదా ఎవడికి ఓటేసినా అంతేలే అని రిలాక్స్ అవుతున్నాం. వాట్ హ్యాపన్ టు దట్ ఫైర్? ద ఫైర్ డిడ్ంట్ డై గౌతమ్, ఇట్ గాట్ డిస్ట్రాక్టెడ్. అప్పట్లో మనకి దేశం ఇంపార్టెంట్, ఇప్పుడు మనకి డేటా ఇంపార్టెంట్. థింక్ అబౌట్ ఇట్. ఓటర్స్ డే రోజు మనం పవర్ ఆఫ్ చాయిస్ గురించి మాట్లాడాలి. కానీ 2026లో డు వీ రియలీ హ్యావ్ అ చాయిస్? నువ్వు అమెజాన్లో ఏం కొన్నాలో ఆల్గోరిథం చెప్తుంది, యూట్యూబ్లో ఏం చూడాలో రికమెండేషన్ చెప్తుంది, ఈవెన్ ఎవరికి ఓటు వేయాలో వాట్సాప్ ఫార్వర్డ్స్ డిసైడ్ చేస్తున్నాయి. డామ్, దట్స్ డార్క్. అంటే మనం ఫిజికల్లీ ఓటర్సే, కానీ మెంటల్లీ వీఆర్ పపెట్స్. హార్ష్గా ఉన్నా ఎస్, వీఆర్ పపెట్స్ ఆఫ్ ది ఆల్గోరిథం. హిస్టరీలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని కంట్రోల్ చేశారు త్రూ గన్స్. దెన్ నౌ టెక్ కంపెనీస్ ఆర్ కంట్రోలింగ్ అస్ త్రూ డోపమీన్ అంటే లైక్స్. బ్రిటిష్ వాళ్ళు ట్యాక్స్ వేశారు, టెక్ కంపెనీస్ మన అటెన్షన్ని దోచుకుంటున్నారు. అండ్ ద వర్స్ట్ పార్ట్, వీఆర్ ఎంజాయింగ్ ఇట్. ఇండిపెండెన్స్ ఫైట్ చేశాం కానీ ఆల్గోరిథం నుంచి ఫ్రీడమ్ అడగట్లేదు. ఓ వెయిట్, సో January 26 నాడు మనం కాన్స్టిట్యూషన్ సెలబ్రేట్ చేసుకుంటాం. అది మనకి రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, లిబర్టీ, ఈక్వాలిటీ ఇచ్చింది. కానీ ప్రతిరోజు మనం ఐ అగ్రీ అని క్లిక్ చేస్తాం చూడు, టర్మ్స్ అండ్ కండిషన్స్, వాటికి కాన్స్టిట్యూషన్కి వార్ జరుగుతుందా? 100% వార్. కాన్స్టిట్యూషన్ సేస్ యూ ఆర్ ఫ్రీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ సే వీ ఓన్ యోర్ డేటా, వీ ఓన్ యోర్ ప్రైవసీ. మన జనరేషన్ పెద్ద జోక్ ఏంటి తెలుసా గౌతమ్? మనం రాజ్యాంగం చదువుతాం, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అస్సలు చదువం. వీ జస్ట్ క్లిక్ యాక్సెప్ట్. మనం మన ఫ్రీడమ్ని ఒక క్లిక్ టు అమ్మేస్తున్నాం. The ink on the finger gives power. The click on the screen takes it away. ఏం లైన్ చెప్పావు వైష్? సో ఓటర్స్ డే రోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆర్ వీ హోల్డింగ్ ద పవర్ ఆర్ ఆర్ వీ జస్ట్ జనరేటింగ్ డేటా ఫర్ సమ్వన్ ఎల్స్? దిస్ ఇస్ స్కేరీ బట్ ట్రూ. ఈ రోజు మనం డిజిటల్ స్లేవ్స్లా మారిపోతున్నామేమో అనిపిస్తుంది. సో హిస్టరీలో మనం సావరిన్ అంటే ఇండిపెండెంట్, ప్రెజెంట్లో మనం డిపెండెంట్ ఆన్ ఆల్గరిథమ్స్. మరి ఫ్యూచర్ 2050లో విల్ నేషన్స్ ఎగ్జిస్ట్, లేదా మనం గూగుల్ రిపబ్లిక్ సిటిజన్స్ అవుతామా? ఆర్ మేబీ ఏఐ జడ్జెస్ వస్తాయి, కోర్ట్స్ ఉండవు, ఆల్గోరిథమ్సే శిక్ష వేస్తాయి. కాన్స్టిట్యూషన్ వర్సెస్ టర్మ్స్ అండ్ కండిషన్స్. బట్ లెట్స్ టాక్ రియాలిటీ. గవర్నమెంట్స్ పవర్ఫుల్ రైట్? పోలీసులున్నారు, ఆర్మీ ఉంది. ఒక యాప్ ఒక గవర్నమెంట్ని ఎలా రీప్లేస్ చేస్తుంది? గౌతమ్, లుక్ ఎట్ ద నంబర్స్. ఈరోజు 2026లో యాపిల్ ఆర్ గూగుల్ మార్కెట్ క్యాప్ చూడు. ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ద జీడీపీ ఆఫ్ 80% ఆఫ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. మనీ ఎక్కడుంటే పవర్ అక్కడుంటుంది. అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది ప్యూర్లీ ఫర్ బిజినెస్. తర్వాతేమైంది? దే రూల్డ్ అస్. ఇప్పుడు టెక్ జాయింట్స్ వస్తున్నారు ఫర్ సర్వీసెస్. ఫ్యూచర్లో దే మైట్ రూల్ అస్. అంటే డిజిటల్ కాలనైజేషన్ అంటావా? ఎగ్జాక్ట్లీ. ఫిజికల్ బార్డర్స్కి వాల్యూ తగ్గిపోతుంది, డిజిటల్ బార్డర్స్కి వాల్యూ పెరుగుతుంది. ఒకరోజు నీకు ఇండియన్ పాస్పోర్ట్ ఉండొచ్చు, కానీ నీ గూగుల్ అకౌంట్ బ్యాన్ అయితే యోర్ లైఫ్ స్టాప్స్.
no payments, no contacts, no memories. So who has the real power? The one who issues the passport or the one who controls the server? అమ్మో ఆలోచిస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. సో 2050లో రిపబ్లిక్ డే ఎలా ఉంటుంది? 2050లో మేబీ నేషన్స్ కాన్సెప్టే మారిపోవచ్చు. ఇమాజిన్ కార్పొరేట్ రిపబ్లిక్స్. మనం సిటిజన్స్లా కాదు, సబ్స్క్రైబర్స్లా బ్రతుకుతాం. ప్రీమియం సిటిజన్స్ గెట్ బెటర్ రోడ్స్, బెటర్ సెక్యూరిటీ. ఫ్రీ టిఆర్ సిటిజన్స్ గెట్ యాడ్స్ అండ్ ట్రాఫిక్ జామ్స్. క్రేజీ. స్కిప్ యాడ్ కొట్టాలి రోడ్ క్రాస్ చేయాలంటే. డోంట్ లాఫ్, ఇట్స్ హ్యాపెనింగ్. ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడ రూల్స్ వేరే, బయట రూల్స్ వేరే. స్కేల్ దట్ అప్. ఫ్యూచర్లో లాయల్టీ వోంట్ బీ టు ద సాయిల్, అంటే మట్టికి. ఇట్ విల్ బీ టు ద ఈకోసిస్టమ్. నేను యాపిల్ సిటిజన్ని, నేను మెటా సిటిజన్ని అని చెప్పుకునే రోజులు రావచ్చు. రిపబ్లిక్ డే మైట్ బికమ్ రిన్యూవల్ డే. స్కేరీ స్టఫ్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ లా. మన కాన్స్టిట్యూషన్లో జస్టిస్ ఈజ్ కీ, సత్యమేవ జయతే. కానీ మనకి తెలుసు, మన కోర్ట్స్లో కేసెస్ 20 years నడుస్తాయి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఫ్యూచర్లో ఇది మారుతుందా? Yes, this is where AI changes the game. Imagine an AI judge. No dates, no adjournments, no emotional drama. నువ్వు తప్పు చేశావని కెమెరా రికార్డ్ చేస్తుంది. విదిన్ 3 seconds ఆల్గోరిథం లాని స్కాన్ చేస్తుంది, వర్డిక్ట్ ఇస్తుంది. ఇన్స్టెంట్ జస్టిస్. సూపర్ కదా. క్రైమ్స్ తగ్గిపోతాయి, లంచం తీసుకునే ఛాన్స్ ఉండదు. ఎస్, ఎఫిషియన్సీ ఇస్ సూపర్. కానీ హ్యుమానిటీ మాటేంటి? కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ జస్ట్ లాజిక్ గౌతమ్, ఇట్ ఈస్ కంపాషన్. ఒక మనిషి ఆకలితో దొంగతనం చేస్తే అ హ్యూమన్ జడ్జ్ మైట్ ఫర్గివ్ హిమ్. ఏఐ జడ్జ్, థెఫ్ట్ ఈక్వల్స్ పనిష్మెంట్, ఫినిష్. మషీన్కి సిచ్యువేషన్ అర్థం కాదు, ఓన్లీ డేటా అర్థమవుతుంది. వీఆర్ మూవింగ్ ఫ్రమ్ రూల్ ఆఫ్ లా టు రూల్ ఆఫ్ కోడ్. రూల్ ఆఫ్ లా వర్సెస్ రూల్ ఆఫ్ కోడ్. గైస్, థింక్ అబౌట్ దిస్. మనం ఫాస్ట్ జస్టిస్ కావాలని మర్సీలెస్ మెషిన్ని క్రియేట్ చేస్తున్నామేమో. రిపబ్లిక్ డే ఈజ్ అబౌట్ ఫ్రీడమ్. బట్ ఇన్ ద ఫ్యూచర్, విల్ వీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ సెల్వ్స్ టు ఎ జడ్జ్? ఆర్ విల్ వీ జస్ట్ యాక్సెప్ట్ ద algorithm's ఎర్రర్? That's the question. Corporate republics and AI judges. The future looks efficient but cold. So asalu freedom ante enti? Are we really free right now? Or are we living in an invisible prison without realizing it? ఇన్విజిబుల్ ప్రిజన్. దాట్ సౌండ్స్ లైక్ ఎ మూవీ టైటిల్. వైష్, మనం ఏఐ జడ్జెస్ అండ్ కార్పొరేట్ రిపబ్లిక్స్ గురించి మాట్లాడదాం. ఇట్ సౌండ్స్ డిస్టోపియన్. కానీ లెట్స్ కమ్ బ్యాక్ టు ద కోర్ వర్డ్ ఆఫ్ January 26th, ఫ్రీడమ్, స్వాతంత్రం. అసలు 2026లో ఫ్రీడమ్ డెఫినేషన్ ఏంటి? ఇజ్ ఇట్ జస్ట్ ఓటింగ్ వన్స్ ఇన్ 5 years? ఆర్ ఇజ్ ఇట్ బీయింగ్ ఏబుల్ టు బై వాట్ ఎవర్ ఫోన్ వీ వాంట్? దాట్ ఈస్ ద ఇల్యూజన్ గౌతమ్. మనం అనుకుంటున్నాం, నోబడీ ఈజ్ కంట్రోలింగ్ మీ, సో ఐఎమ్ ఫ్రీ. కానీ ద మోస్ట్ డేంజరస్ ప్రిజన్ ఇస్ ద వన్ యూ డోంట్ సీ. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు విజిబుల్ చైన్స్ వేశారు, సో వీ ఫాట్ దెమ్. ఇప్పుడు టెక్నాలజీ ఇన్విజిబుల్ చైన్స్ వేసింది, అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ దెమ్. ఇన్విజిబుల్ చైన్సా? గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్. సింపుల్. నువ్వు రాత్రి పడుకోవాలనుకుంటావు, యూ వాంట్ టు స్లీప్. కానీ నీ చెయ్యి ఆటోమేటిక్గా ఫోన్ అన్లాక్ చేస్తుంది, స్క్రోల్ చేస్తుంది. 1 hour వేస్ట్ అయిపోతుంది. డిడ్ యూ చూస్ దాట్? నో, ది ఆల్గోరిథం చూస్ దాట్ ఫర్ యూ. నువ్వు ఫిజికలీ ఫ్రీగా ఉన్నావు, నీ బెడ్రూమ్లో ఉన్నావు, కానీ మెంటలీ యూ ఆర్ ఎ స్లేవ్ టు ద నోటిఫికేషన్. దాట్ ఈస్ ద ఇన్విజిబుల్ ప్రిజన్. ఔచ్, దట్ హిట్స్ హార్డ్. సో 26th రోజు మనం ఇండియా ఈజ్ ఏ సావరీన్ నేషన్, సర్వసత్తాక అని చదువుతాం. సావరీన్ అంటే నో వన్ టెల్స్ అస్ వాట్ టు డూ. కానీ ఇండివిజువల్ లెవెల్లో ఆర్ వి సావరీన్? No, we are not. We are colonized by our own desires. Think about the freedom fighters, Bhagat Singh, Bose, Gandhi. వాళ్ళు ఫిజికల్గా జైల్లో ఉన్నా కూడా మెంటలీ ఫ్రీగా ఉండేవారు. దే హ్యాడ్ అ పర్పస్. మనం ఫిజికల్గా ఏసీ రూమ్స్లో ఉన్నాం, కానీ మెంటలీ యాంగ్జైటీ అనే జైల్లో ఉన్నాం. వాడు లైక్ కొట్టలేదు, వీడు రిప్లై ఇవ్వలేదు. వీ గేవ్ ద రిమోట్ కంట్రోల్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్ టు స్ట్రేంజర్స్ ఆన్ ది ఇంటర్నెట్. ఈజ్ దాట్ ఫ్రీడమ్? అస్సలు కాదు. ఇట్స్ వాలంటరీ స్లేవరీ, స్వయంకృత బానిసత్వం. మనమే వాలంటరీగా సైన్ చేస్తున్నాం. సో January 26th ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ బార్డర్స్, ఇట్స్ అబౌట్ బ్యారియర్స్ ఇన్సైడ్ ద హెడ్. కానీ వైష్, హౌ డు వీ బ్రేక్ దిస్? కాన్స్టిట్యూషన్ మనకి రైట్స్ ఇచ్చింది, కానీ ఆల్గరిథం మనకి అడిక్షన్ ఇచ్చింది. రైట్స్ కెన్ బి ప్రొటెక్టెడ్ బై కోర్ట్స్. హూ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ అడిక్షన్? No one, only you. That's the harsh truth.
The government can protect your land, but it cannot protect your attention. మనం అనుకుంటాం మనం ఫోన్ వాడుతున్నామని, కానీ ఫోన్ మనల్ని వాడుకుంటుంది. We are the product, we are the raw material. రేపు జెండా ఎగిరేటప్పుడు just look at the pole. It stands tall and straight. Are you standing tall, or are you bent over a screen? Damn, that posture reference, bent over a screen. We are bowing down to the new kings. Silence. ఈరోజు ఎపిసోడ్ చాలా హెవీగా అవుతుంది. ఫ్రమ్ కార్పొరేట్ రిపబ్లిక్స్ టు మెంటల్ ప్రిజన్స్. మనం ఫ్రీడమ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ వీఆర్ లూజింగ్ ఇట్ ఎవ్రీ సెకండ్. ఎస్, కానీ భయపడద్దు. అవేర్నెస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు ఫ్రీడమ్. తెలుసుకోవడమే పెద్ద విజయం. లెట్స్ డీకోడ్ ద సూపర్ సిటిజన్. వైష్, మనం ఇన్విజిబుల్ ప్రెజెంట్ గురించి మాట్లాడినాం. ఇట్స్ స్కేరీ. కానీ సొల్యూషన్ ఏంటి? హౌ డు వీ ఫైట్ అన్ ఎనిమీ దట్ ఈస్ ఇన్సైడ్ అవర్ పాకెట్, స్మార్ట్ ఫోన్? డు వీ నీడ్ అ న్యూ ఫ్రీడమ్ స్ట్రగల్? Yes, but this time it is an internal struggle. Gautam, January 26th is celebrated because India adopted a rule book, Constitution. Before that, we were confused. After that, we had clarity. The solution for us in 2026 is simple. Write your own constitution. ఓన్ కాన్స్టిట్యూషనా? అంటే నాకు నేనే రూల్స్ పెట్టుకోవాల్సిందా? Exactly. A nation needs a constitution to function. A human needs a code to function. ఈ రోజు మనకి డిప్రెషన్, యాంగ్జైటీ ఎందుకొస్తుంది? బికాజ్ వీ లివ్ విదౌట్ రూల్స్. మార్నింగ్ ఎప్పుడు లెవ్వాలో రూల్ లేదు, ఏం తినాలో రూల్ లేదు, స్క్రీన్ టైంకి లిమిట్ లేదు. అ కంట్రీ విదౌట్ లాస్ బికమ్స్ కెయాటిక్. అ లైఫ్ విదౌట్ డిసిప్లిన్ బికమ్స్ డిప్రెస్డ్. వావ్, ఏ లైఫ్ వితౌట్ డిసిప్లిన్ బికమ్స్ డిప్రెస్డ్. సో మన ప్రియాంబుల్లో ఉన్న వర్డ్స్ని మన లైఫ్కి అప్లై చేయొచ్చా? 100%. Let's decode the super citizen mindset using preamble words. Sovereign, Sarvasattaka. Nation, no foreign country controls us. You, no external trend controls you. Just because everyone is doing a reel, you don't have to do it. You are the boss of your mind. Secular, Laukika. Nation, respect all religions. You, respect all perspectives. Don't be a toxic fan. Don't spread hate online just because someone disagrees with you. Republic, Ganatantra. Nation, head of state is elected, not hereditary. You, your talent rules, not your background. Meritocracy, believe in hard work, not shortcuts. అమేజింగ్ ఇంటర్ప్రిటేషన్, వైష్. సో ఐ యామ్ అ సావరెన్ రిపబ్లిక్ అంటే నేను నాకు నచ్చేలా బ్రతుకుతా, ఆల్గరిథం చెప్పినట్టు కాదు. కానీ వైష్, ఎవ్రీవన్ టాక్స్ అబౌట్ రైట్స్, హక్కులు. నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావాలి, నాకు ప్రైవసీ కావాలి. ఎవరు డ్యూటీస్ గురించి మాట్లాడరు ఎందుకు? That is the tragedy of 2026. మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ రైట్స్ని వాడుతున్నాం, కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ డ్యూటీస్ని మర్చిపోయాం. ఆర్టికల్ 51A గురించి ఎవరికీ తెలీదు. టు స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్ఫియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ. అంటే నువ్వు చేసే పనిలో టాప్ ఉండాలి. అది నీ డ్యూటీ. ఆర్ యూ డూయింగ్ దాట్, ఆర్ ఆర్ యూ జస్ట్ కంప్లైనింగ్? టు స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ అంటే నేను స్టూడెంట్ అయితే చదువుకోవడం నా డ్యూటీ టువర్డ్స్ ద నేషన్. నేను ఎంప్లాయీ అయితే వర్క్ పర్ఫెక్ట్గా చేయడం నా పేట్రియాటిజం. ఎస్, ఫ్లాగ్ ప్రొఫైల్ పిక్చర్ పెట్టడం ఈజీ, కానీ ఎక్సలెన్స్తో పనిచేయడం కష్టం. రియల్ పేట్రియాటిజం ఇస్ నాట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఇట్ ఈస్ ఇన్ యోర్ డైలీ రూటీన్. మైండ్ బెండింగ్, వైష్. సో బీయింగ్ అ సూపర్ సిటిజన్ మీన్స్ హ్యావింగ్ అ పర్సనల్ కాన్స్టిట్యూషన్ అండ్ ఫోకసింగ్ ఆన్ డ్యూటీస్ ఓవర్ రైట్స్. ఐ థింక్ వీఆర్ రెడీ ఫర్ ద ఫినాలే. వీ నీడ్ అ మండే మార్నింగ్ ప్లాన్. ఫిలాసఫీ బాగుంది, కానీ రేపు అంటే 26 జనవరికి నేనేం చేయాలి? గివ్ అస్ ద యాక్షన్ ప్రోటోకాల్. Done. Now I will give you the Republic Day Protocol. 3 simple steps to reclaim your freedom from the machines. Welcome to the grand finale. Vaish, we traveled from the history of voting, 1950, to the future of AI judges, 2050. We realized we are living in an invisible prison of algorithms. But now, the action plan. Repu Republic Day, apart from eating sweets and watching the parade, what is the one thing I must do to reclaim my freedom? Okay, Gautam. Here is the Republic Day Protocol. 3 steps. If you do this, you're not just celebrating the Constitution, you're living it. Step number 1. The personal amendment. కాన్స్టిట్యూషన్లో ఏదైనా తప్పుంటే ఆర్ పాత రూల్ పనిచేయట్లా అంటే మనం అమెండ్మెంట్, సవరణ చేస్తాం, రైట్? వీ చేంజ్ ద లా. లుక్ ఎట్ యోర్ లైఫ్. ఏ బ్యాడ్ హ్యాబిట్ నిన్ను వెనక్కి లాగుతోంది? ఇజ్ ఇట్ స్మోకింగ్? ఇజ్ ఇట్ పాన్? ఇజ్ ఇట్ లేజీనెస్? ఇజ్ ఇట్ టాక్సిక్ యాంగర్?
రేపు January 26th నాడు పాస్ అన్ అమెండ్మెంట్, డిలీట్ దట్ యాప్, బ్లాక్ దట్ పర్సన్, స్టాప్ దట్ హ్యాబిట్, డిక్లేర్ ఇట్ ఒఫిషియలీ. ఫ్రమ్ టుడే దిస్ లా ఇస్ చేంజ్డ్ ఇన్ మై లైఫ్. Power move. So don't just complain about the country's problems. Fix your own bugs first. I amend myself. I like that. స్టెప్ నంబర్ 2, దిస్ సావరెన్ మార్నింగ్. మనం సావరెన్ నేషన్ అని చెప్పుకున్నాం, కానీ పొద్దున్నే లేవగానే ఫస్ట్ థింగ్ మనం ఫోన్ చూస్తాం. అంటే వీ రిప్రజెంట్ డిపెండెన్సీ, నాట్ సావరెంటీ. సో హియర్ ఇస్ ద రూల్. ఫస్ట్ 30 minutes ఈక్వల్ టు నో ఫారెన్ ఇంటర్ఫియరెన్స్, నో ఇన్స్టాగ్రామ్, నో వాట్సాప్, నో న్యూస్. Own your morning, write your goals, drink water, meditate. Establish your rule before you let the world enter your head. Super. అంటే మై మైండ్ ఈజ్ మై టెరిటరీ. నో ట్రెస్పాసింగ్ ఫర్ 30 minutes. ఇది చేస్తే చాలు, హాఫ్ యాంగ్జైటీ తగ్గిపోతుంది. Exactly. And finally, step number 3, the tribute of excellence. సోల్జర్స్ బార్డర్లో ప్రాణమిస్తున్నారు, అది వాళ్ల సాక్రిఫైస్. మనం బార్డర్కి వెళ్లాల్సిన అవసరం లేదు. బట్ వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విత్ ఆనెస్టీ. If you're a student, study like a warrior. If you're a creator, create content that changes lives. Don't be average. Average is an insult to the freedom fighters who died for us. Be excellent. Make India proud through your competence, not just your slogans. గూస్ బంప్స్ వైస్. యావరేజ్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ఫ్రీడమ్ ఫైటర్స్. ఆ ఒక్క లైన్ చాలు మామ, లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. సో గైస్, దిస్ ఇస్ ద ప్లాన్ ఫర్ January 26th. 1. Amend your habits. 2. Own your morning. 3. Serve with excellence. History gave us the vote. Future will give us challenges, but present is in your hands. Write your own constitution. Be a super citizen. Happy Republic Day in advance to everyone. This is Gautam. This is Vaishnavi. Jai Jai Hind. Hind.